హాయ్ అండి, అందరికీ నమస్తే. మేమైతే మా బావమరిది అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయికి అయితే అన్నప్రసన్నగా కొత్తపేట షిరిడి సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. వెళ్తే ఆ ఆలయంలో అయితే వేరే వాళ్ళ అబ్బాయికి అయితే తూకం చూస్తున్నారండి, అక్కడ పటికి బెల్లం. ఇప్పుడైతే మా బావమరిది వాళ్ళ అబ్బాయికి అన్నప్రసన్నకి అయితే పంతులు గారు పూజ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, సాయిబాబా ఆలయంలో పంతులు గారు అండి ఆయన. కొత్తపేట షిరిడి సాయిబాబా వారి ఆలయం అండి. కోరిన కోరికలు తీర్చే బాబావారు ఆయన. చాలామంది అయితే చాలా భక్తితో పూజిస్తారు. మా తమ్ముడండి మాతో పాటు టెంపుల్కి వచ్చాడు. మా వల్ల అయితే అన్నప్రసన్నకి అయితే సిద్ధం చేశారండి బాబావారి ఆలయంలోని. ఈరోజు తొలి ఏకాదశి మంచి రోజు అనేసి ఈరోజు అయితే అన్నప్రసన్నకి సాయిబాబా గుడికి అయితే తీసుకువచ్చారు. ఇంటి దగ్గర చేద్దాం అనుకున్నారు. తొలి ఏకాదశి బాబా టెంపుల్లో అయితే మంచిదనేసి బాబా టెంపుల్కి అయితే తీసుకువచ్చారు. అందరూ కూడా పట్టుకుంటా ఏం ముట్టుకుంటాడు, ఏం పట్టుకుంటాడు అనేసి ఆసక్తితో అయితే చూస్తున్నారండి. పెన్ను, పుస్తకము, డబ్బులు, బంగారం, వెండి, పరవన్నము, ఫ్రూట్స్, పసుపు, కుంకుమ, పువ్వులు కూడా పెట్టారండి అక్కడ. చూడండి, మనోడికి అయితే కొంచెం నీరసం వచ్చి పడుకున్నాడు అక్కడ. కరెంటు పోయిందండి. కరెంటు పోవడం వల్ల అయితే ఫ్యాన్లు లేవు. మన వాడికి అయితే నీరసం వచ్చి పడుకున్నాడు. చూడండి, బాబావారి టెంపుల్ అండి. ఇప్పుడైతే 12:30 అయింది కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. మామూలుగా అయితే ఖాళీ ఉండదండి ఆలయం అయితే. ఖాళీ టైంలో అయితే మేము తీసుకొచ్చాము. ఇప్పుడైతే కొంచెం ఆలయం అయితే ఖాళీగా ఉంటుందని ఈ సమయాన్ని అయితే మేము పెట్టుకున్నాము. వాళ్ళ అక్క అయితే తప్పట్లు కొట్టేస్తుందండి. వాళ్ళ తమ్ముడు ఏం ముట్టుకుంటాడా ఏంటా అనేసి తప్పట్లు కొడతాం మరీ కాగేస్తుంది. మా తమ్ముడు అండి, ఏదో మాట్లాడు, మా చిన్నాన్నగారు అబ్బాయి. దత్తాత్రేయ స్వామి వారి ఆలయం అండి. అక్కడైతే కొంచెం గుబులుగా ఉండి అబ్బాయి ఏడుస్తున్నాడు. కరెంట్ లేక ఫ్యాన్లు తిరగట్లేదండి. దత్తాత్రేయ స్వామి వారి దగ్గర పెట్టాము మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, పుస్తకం పట్టుకున్నాడండి. ముందుగా పుస్తకం, పెన్ను తీసుకున్నాడు. వాళ్ళ అక్క అయితే వాళ్ళ తమ్ముడికి ముద్దులు పెట్టేసి ఆడిస్తుంది. దస్వంత్ పేరు పెట్టారండి. ఫస్ట్ అయితే పెన్ను, పుస్తకం తీసుకున్నాడు. నెక్స్ట్ ఏం తీసుకుంటాడా అని మళ్ళీ పెడుతున్నారు. వాళ్ళ అక్క అయితే వాళ్ళ తమ్ముడు కోసం అక్కడ చాలా పాటలు పడుతుందండి. ఇప్పుడైతే బాగానే ఉంటారు. పెద్ద అయిన తర్వాత అయితే అక్క తమ్ముళ్ళు అందరూ కొట్టుకుంటూ ఉంటారు ప్రతిదానికి. మా పిల్లలు కూడా అంతే. కొంచెం దూరంగా ఉంటేనేమో ఒకరికొకళ్ళు అడుగుతూ ఉంటారు, దగ్గరగా ఉంటే కొట్టుకుంటూ ఉంటారు. తొలి ఏకాదశి రోజున బాబావారి ఆలయము దత్తాత్రేయ స్వామివారి దర్శనం అయితే మాకు జరిగిందండి. వాళ్ళ అక్కగా అయితే ముద్దులు పెట్టేసి ఉంటుంది వాళ్ళ తమ్ముడిని.
ముందు పాప అండి, తర్వాత బాబు పుట్టాడు. ఎదరగట్టేస్తుందండి. మీరు కూడా బాబావారి దర్శనం చేసుకోండి. ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి మీకు బాబావారి దర్శనం కలిగి ఆ బాబావారు అందరినీ కూడా అష్ట ఐశ్వర్య ఆరోగ్య భోగభాగ్యాలు ఇచ్చి సదా ఎలవెల్లా కాసి కాపాడాలని కోరుకుంటున్నాను.